ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను ఎవరినైనా. ఆయన లేకపోతే ఉద్యమం ఎక్కడిది, ఆయన లేకపోతే తెలంగాణ ఎక్కడిది, ఆయన లేకపోతే మీరు ఒలుకుతున్న టీపీసీసీ చీప్ పదవి ఎక్కడిది. తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్, తెలంగాణ వచ్చేటట్టు వేసింది కేసీఆర్, తెలంగాణ ఇచ్చేటట్టు వేసింది కేసీఆర్. ఈనాడు వాళ్ళు ఉలుకుతున్న పదవులు కూడా కేసీఆర్ గారి భిక్షనే. ఇక ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలే కాదు అసలు దేశంలోనే తుడుచుక పెట్టుకోబోతారు. చెప్పండి అక్క, ఆ రోజుల్లోనూ తెలంగాణ ఉద్యమ సమయాన్ని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? అంటే అప్పటి కేసీఆర్ ఉద్యమ ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది మీలాంటి వరకు? ఇవన్నీ మేము గుర్తుకు చేసుకోవాలి, మాతో పాటుగా కాంగ్రెస్ వాళ్ళు కూడా గుర్తు చేసుకోవాలి. ఒకసారి ఆ మహేష్ గౌడ్ అనేటైన మాట్లాడుతున్నాడు కదా, తెలంగాణ ఉద్యమము దొంగ దీక్ష, కేసీఆర్ ఉద్యమం చేయలేదని. ఇవన్నీ చేస్తే కదా తెలంగాణ వచ్చింది, ఇవన్నీ చేస్తే కదా తెలంగాణ ఇచ్చింది. ఏదో ఇంట్లో కూర్చుంటే బంగారు పల్లెంలో తీసుకొచ్చి తెలంగాణ ఇస్తానం బిడ్డ అని ఇట్లా ఇచ్చిండ్రా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు అవాకులు చెవాకులు మాట్లాడేటప్పుడు ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను ఎవరినైనా. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ గారి పేరు చిరస్మరణీయం. ఆయన లేకపోతే ఉద్యమం ఎక్కడిది, ఆయన లేకపోతే తెలంగాణ ఎక్కడిది, ఆయన లేకపోతే మీరు ఒలుకుతున్న టీపీసీసీ చీప్ పదవి ఎక్కడిది. ఆయన భిక్షనే కదా. ఆయన కనబడితే ఆయన కాళ్ళకు కొన్ని నీళ్లు నీళ్ళతోటి కడిగి ఆ నీళ్ళని నెత్తిన చల్లుకున్నా కూడా మీ పాపాలు పోవు. ఆ రోజు కేసీఆర్ కూడా నినాదం జరిగింది, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి ఆ ఆమరణ దీక్షకు బయలుదేరడం జరిగింది. ఏం చెప్తారు మరి దాని గురించి? అంటే తెలంగాణ అచ్చుడో కేసీఆర్ గారి జచ్చుడో అనేసి ఆయన చావుకు కారం అంటే చావుకు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చిండు అనేది నిజం. అదే యథార్థము, అదే చరిత్ర. నవంబర్ 29వ తారీఖు 2009 రోజు తెలంగాణ అచ్చుడో కేసీఆర్ గారు జచ్చుడో అనే నినాదంతో ముందటికి పోయిన తెలంగాణ ఆయన సావు నోట్లో తలబెట్టి ఢిల్లీ మెడలు వంచి ఇయ్యకపోతే ఢిల్లీ జచ్చుడా లేకపోతే తెలంగాణోడు వచ్చి మీ మీద కొట్లాడుడా అనేటట్టు వేసిండు కాబట్టి, బరి గీసిండు కాబట్టి, లక్ష్మణ రేఖ గీసిండు కాబట్టి ఈనాడు ఈ తెలంగాణ వచ్చింది తప్ప ఎవరో పీసీసీ చీపు ఆ రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళు దొంగ దీక్షలు దొంగ ఉద్యమాలు చేస్తే వచ్చింది కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకసారి ఇసొంటి ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. కేసీఆర్ గారు ఏమేం చేసిండ్రో, రేవంత్ రెడ్డి ఏమేం చేసిండో తెలంగాణ ఉద్యమంలో ఫోటోలు పెట్టి ఆ గాంధీ భవన్ లో చూడాలని కోరుకుంటాను. మహేష్ గౌడ్ను కూడా ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏందో ఆయన కూడా గాంధీ భవన్ లో ఇట్లాంటి ఫోటోలు పెట్టి చూపించాలి. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది, కేసీఆర్ గారు లేకపోతే వాళ్లకు అసలు టీపీసీ చీపు పదవి ఎక్కడిది. ఆ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కులుకుతాండు చూడు, ఆ పదవి కూడా కేసీఆర్ గారి భిక్షనే. ఎక్కడన్నా కేసీఆర్ గారు కనబడితే దొరికించుకొని అవంతా 2 కాళ్ళ మీద పడి ఆ నీళ్లతోటి అక్క పాదాలను కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటే వాళ్ళు అనే మాటలకు పాప విముక్తి అవుతుంది. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం ఉంది. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలకు కారకులు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కదా. కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తూ ఈస్తాం అగిస్తాము వస్తదో రాదో అనే ఉద్దేశంతో కదా విద్యార్థులు ఆత్మ బలిదానాలకు గురైంది. వాళ్ళు అమరులు కావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. అమరులు అయిన తర్వాత వాళ్ళ చావు మీద పేలాలు ఆరుకుంటా ఇవాళ ఈ రాజకీయం చేస్తున్నది, కుట్రలు కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నది. కేసీఆర్ గారి పేరు చరిత్రలో లిఖించబడ్డ పేరు అది. తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్, తెలంగాణ వచ్చేటట్టు వేసింది కేసీఆర్, తెలంగాణ ఇచ్చేటట్టు వేసింది కేసీఆర్. ఈనాడు వాళ్ళు గులుకుతున్న పదవులు కూడా కేసీఆర్ గారి భిక్షనే. ఇంకోడు అడ్డం పొడుగు నిలువేం మాట్లాడద్దు. ఇక 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దాదాపు 50 సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చెయ్యంది ఏంది? తెలంగాణ దాదించుకున్న తర్వాత 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నది అని చెప్తున్న జాతీయ పార్టీ తెలంగాణకి ఏం చేసింది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఆనాడు వాళ్ళత్త ఇందిరాగాంధీ తెలంగాణలో సావులకు కారణమైంది, ఈ సోనియా గాంధీ తెలంగాణలో సావులకు కారణమైంది. అన్ని రాష్ట్రాల ప్రజలు ఏకమయ్యి తెలంగాణ ఇయ్యాలి అంటే కదా సకల జనులు సంబంధ వర్గాలు ఏకమై రోడ్ల మీద కూసుంటే కదా, ఉద్యమం చేస్తే కదా. మేము ఇండ్లలో కూసుంటే మంగళారతులు పట్టుకొని వచ్చి మాకేం తెలంగాణ ఇయ్యలేదు కదా. ప్రతి ఒక్క బిడ్డ ముసలి ముతక చిన్న పెద్ద తేడా తెలియకుండా అందరూ రోడ్ల మీదకి వచ్చిర్రు, బైఠాయించిర్రు. ఆ విధంగా చేసే విధంగా చేసింది బాపు కేసీఆర్ గారు. ఆనాడు ఒకే ఒక్కడు బక్క పలచని వ్యక్తి 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అమాసల పుట్టింది పున్నాన పోతుంది అని అన్నారు ఈ గాడిది కొడుకులందరూ. అసలు అత్తదా రాదా బక్కోడు తెలంగాణ తెస్తారా అన్నారు. ఆ బక్కపలచని వ్యక్తే తెలంగాణ తీసుకొచ్చిండు, ఆ బక్కపలచని వ్యక్తే నీళ్ళని తీసుకొచ్చిండు, ఆ బక్కపలచని వ్యక్తే 2 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చిండు, ఆ బక్కపలచని వ్యక్తే తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిండు, ఆ బక్కపలచని వ్యక్తే సుభిక్ష
సుభిక్షంగా తెలంగాణను పాలించిండు. ఆనాడు తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండే, అమాస లెక్కుండే. పుణ్యం చేసింది కేసీఆర్ గారు. అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ వచ్చినాక మరి మన నీళ్లు మనకు నిధులు మన నీళ్లు మనకు రాలేదా చెప్పండి ఒకసారి. మన నీళ్లు మనకు వస్తేనే కదా. మేడిగడ్డను చూసి కల్లోర్వక కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే కేసీఆర్ కనబడతాడు. తెలంగాణ సుభిక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే కేసీఆర్ కనబడతాడు. తెలంగాణ సుభిక్షం అవుతుంది. ఎక్కడికి పోయినా కేసీఆర్ నీళ్ళు అంటారని ఎలక్షన్ల ముందు బాంబులు పెట్టి వేల్చిందే కాంగ్రెస్ వాళ్ళు. ఈనాడు చెక్ డ్యాంలను కూడా ఎక్కడికక్కడ బాంబులు పెట్టి వేలుస్తూ ఇసుక మాఫియా కోసం ఇసుక దందాలు చేస్తున్నదే కాంగ్రెస్ వాళ్ళు. అసలు కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడే నైతిక విలువ లేదు. తెలంగాణ మీద 60 ఏండ్లు గోసబెట్టిర్రు. తెలంగాణ వస్తే ఆగమైపోతారు, చీకట్ల పడుతుంది, కరెంటు వైర్ల మీద బట్టలు ఎండేసుకోవాల్సి వస్తుంది అని అన్నారు. రమ్మని చెప్పురు ఒక్కసారి తెలంగాణలో బట్టలు ఎండేద్దాం కరెంటు తీగల మీద. తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడని చెప్పి సబ్బండ వర్గాలను కేసీఆర్ తన వెంట పెట్టుకొని ఉద్యమం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత సబ్బండ వర్గాలను మోసం చేసిందని చెప్తారు. ఏనాడైనా కూడా కేసీఆర్ గారు ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయననే ముఖ్యమంత్రిగా ఉండాలనేసి తెలంగాణ ప్రజలు భావించిండ్రు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక బిడ్డను అంటే ఆయన పొత్తిళ్ళ నుంచి వెళ్ళి పుట్టిన బిడ్డ ఆయన సంరక్షణలో ఉంటేనే బాగుంటుంది అనుకొని ఆయన తెలంగాణ తెచ్చిండు కాబట్టి ఆయన కనుసన్నల్లో ఉండాలనుకున్నారు. ఉన్నది తర్వాత 2018లో ఎలక్షన్లకు వేయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనే మమ్మల్ని పట్టం కట్టిర్రు. ఇప్పుడు ఈనాడు దొంగ నాటకాలతోటి కుట్రలతోటి కాళేశ్వరంలో బాంబులు పెట్టి కేసీఆర్ గారి మీద లేనిపోని అపవాదులు వేసి ఆ ప్రగతి భవన్లో బాత్రూమ్లు బంగారమే అని చెప్పేసి ఫేక్ వార్తలు చెప్పి ఫేక్ ముచ్చట్లు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. ఈ 2 ఏళ్లే అధికారం. ఇక ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాదు అసలు దేశంలోనే తుడుచుక పెట్టుకోబోతారు. ఏం చెప్తారు కాంగ్రెస్ బీజేపీ పాత్ర ఏంది తెలంగాణ? కాంగ్రెస్ బీజేపీ అన్ని రాష్ట్రాల పార్టీలు అందరూ కూడా ఏకమయ్యేటట్టు చేసింది కేసీఆర్ గారు. జై తెలంగాణ, నై తెలంగాణ అన్నోళ్ళందరినీ జై తెలంగాణ అనే విధంగా చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ ఇయ్యాలే అనేసి నినదించింది కేసీఆర్ గారు. తెలంగాణ తెచ్చింది కూడా కేసీఆర్ గారు.